పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళి ప్రయోగాలు చేయాలంటే సైన్స్ ల్యాబ్ ఉంటుంది. కానీ అమ్మాయిలం అంటే మనము హౌస్ వైఫ్స్కి ప్రయోగం చేయాలంటే ఒకే ఒక్క ప్రయోగశాల, అదే మన వంటిల్లు కదా. సో ఇవాళ నేను ఒక ప్రయోగం చేశాను. దీనికి ఏదైనా ఏమంటారు పేరు అయితే మీరు పెట్టేసేయండి. ఇంకా 4 ఎగ్స్ అయితే ఉడకపెట్టుకొని ఇలా తురిమి పెట్టేసుకున్నాను. ఇంతకుముందు ఒక్కసారి చేశాను కర్రీ, కానీ అంత గుర్తులేదు పర్ఫెక్ట్గా. ఇంకా సరే యూట్యూబ్లో చూద్దామని వెతికితే ఒక్క యూట్యూబ్ షార్ట్లో కూడా ఒక్క దగ్గర కూడా నాకు ఈ రెసిపీ ఎగ్జాక్ట్గా దొరకలేదు. అందుకనే ఇంకా నాకు వచ్చిన వేలో చేసి మీకు కూడా చూపిద్దాం అన్నట్టు ఈ షార్ట్ అయితే నాకు ముందే ఈ షార్ట్ తీస్తానని ఒక ఐడియా ఉంటే ఆనియన్స్ దాచిపెట్టేదాన్ని. అదేంటక్క ఆనియన్స్ దాచిపెట్టడం అంటారా? ఏం లేదండి, ఉన్న ఆనియన్స్ అన్నీ పొద్దున్న కర్రీలో వేసేసాను. చిక్కుడుకాయ కర్రీలో ఒక్కటే ఆనియన్ మిగిలింది. ఇంకా అది కట్ చేసి పక్కకు పెట్టుకొని ఇలా ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీరా, పచ్చిమిర్చి, ఆ ఉన్న ఒక్క ఆనియన్ పీసెస్ వేసేసి అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ అయితే తీసుకున్నాను. అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా స్టార్టింగ్లో. ఆ టమాటోస్ కూడా వేసుకొని బాగా మంచిగా అందులో ఉడికిన తర్వాత ఆయిల్లో అప్పుడు కొంచెం సాల్ట్, ఆ తర్వాత కారపొడి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక్కసారి మూత పెట్టేశాను. మళ్ళీ ఆ తర్వాత మూత తీసేసి మంచిగా ఎగ్ తురిమి పెట్టుకున్నాను కదా, ఒక 4 ఎగ్స్ అయితే తురిమి పెట్టుకున్నాను. ఆ 4 ఎగ్స్ కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. నేను ఇందులో కొంచెం ఆయిల్ వేయాల్సింది, నాకు తినేటప్పుడు అర్థమైంది ఆయిల్ కొంచెం తగ్గింది అని. ఇంకా స్పైసీనెస్ కూడా ఇంకొంచెం ఉంటే ఇంకా బాగుండేదేమో కర్రీ, ఎందుకంటే పిల్లలు తింటారో లేదో అన్నట్టు నేను స్పైసీనెస్ కొంచెమే వేశాను. ఇంకా ఎగ్ మిక్స్ చేసుకున్నాక అందులో అదేనండి కొత్తిమీర వేసేసుకొని కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను. అసలు వాటర్ పోసుకోకుండా కొంచెం ఆయిల్ పోసుకుంటే ఇంకా బాగుండేది కర్రీ. ఈ చపాతీకి అసలు భయమే లేదు. నేను వీడియో తీసేటప్పుడు మాత్రం ఈ చపాతీ పొంగదు. ఇంకా ఫోన్ అక్కడ పెట్టానా మంచిగా పొంగుతుంది. ఏం చేయాలి, ఈ చపాతీని వెంటనే కడుపులో వేసేసుకుంటా. దీనికి ఇదే పనిష్మెంట్. సో మా వారికి ఇంకా డిన్నర్ టైంకి ఇలా ప్లేట్ అయితే సెట్ చేసి ఇస్తున్నాను. చిక్కుడుకాయ కర్రీ చేశాను కొంచెం, అది కొంచెం ఉంటే అది పెట్టి ఇందాక చేసిన ఎగ్ కర్రీ. దీనికి ఏదైనా పేరు పెట్టండి రా కామెంట్స్లో, సరేనా? అదే పేరుతో పిలుచుకుందాం ఈ రెసిపీని. అండ్ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా, మీరు ఇదే వేలో చేస్తారా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. ఆ తర్వాత ఒక 2 చపాతీస్ వేసి మా వారికి ప్లేట్లో సర్దిచ్చేసాను అనమాట. ఇంకా మా వాడికి లాస్ట్కి కర్రీ కొంచెం ఉంది, మూత పెట్టరా వెళ్ళి, ఇంకా నేను బోల్ తోముకుంటానంటే సరే మమ్మీ అని మూత తీసుకెళ్ళాడు. ఆ తర్వాత మమ్మీ నేనే తినేస్తాను, బాగుంది కర్రీ అని మొత్తం తినేసాడు. ఆ షార్ట్ కూడా నేను పెడతాను, ఇన్ కేస్ మీకు కావాలంటే చూడండి, దీనికి రిలేటెడ్ వీడియో పెడతానన్నమాట. ఈ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.